ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ మాట్లాడుతున్నా, దుబాక ఫారెస్ట్ రేంజ్. అయితే నిన్న మాకు పొద్దున దాదాపు 11 గంటల సమయంలో ఇక్కడ ఒక పాదముద్రికలు కనిపిస్తున్నాయి, కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని ప్రకారం మన సిద్దిపేట రేంజ్ సిబ్బంది ప్లస్ మా సిబ్బంది ఈ పరిసర ప్రాంతాల్లో మనకు అనుమానాస్పదంగా కనిపించిన ప్లేస్ మేము వెతికితే ఇది మన వరదరాజులపల్లె బార్డర్ శివార్లో ఒక పొలంలో కొంచెం అనుమానాస్పదంగా కొన్ని పాదముద్రికలు కనిపించినాయి. దాన్ని నిన్న రాత్రి నుంచి మొత్తము మానిటర్ చేసుకుంటూ దాన్ని ఎక్కడెక్కడ వస్తుంది, అది ఏంది అని మొత్తము చూడంగా పరిసర ప్రాంతాల నుంచి అది ఇక్కడనే మూవ్ అయినట్టు మనకు అనిపించింది. కెమెరా ట్రాప్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రాత్రి నుంచి మొత్తం పెట్రోలింగ్ సిబ్బంది మాకు 3 యూనిట్లు ఇక్కడ అంతా సిబ్బంది చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. అది ఏదేమైనా మళ్ళీ మార్నింగ్ చూసేసరికి మళ్ళీ ఇదే పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతూ ఈ పక్కకున్న తోర్నాల ఆర్ఎఫ్ సైడ్కు మూవ్ అయినట్టు మనకి ఇప్పుడు అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలించి చూస్తే ఇక్కడ నుంచి తోర్నాల నుంచి ఇరుకోట్ సైడ్ పోయినట్టు మాకు ఇప్పుడే వచ్చిన సమాచారము. సో అక్కడ కూడా దాని పాదముద్రలు మనకు అగుపించినవి. ఏది ఏమైనా ఇది చిరుత లాంటిది, ఇప్పుడు ఇది క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మేజర్గా ఏంటంటే మన దగ్గర ఇక్కడ పెద్ద మన ప్రజలంతా సాయంత్రం పూట కానీ ఇక్కడ ఇవి కట్టేసుకుంటుంటారు. మన క్యాటిల్ని రాత్రిపూట అస్సలు కట్టుకోకండి. ఇక్కడ మన సేఫ్ ప్లేస్లకు తీసుకుపోయింది అత్యుత్తమము. ఎందుకంటే వాటిని మనం కట్టేయడం వల్ల ఏదైనా కానీ, ఇప్పుడు చిరుతపులి కానీ ఏది కానీ దానికి ఈజీ ప్రే అవుతుంది. అంటే అది పెద్ద కొట్లాడాల్సిన అవసరం ఏం లేదు, వచ్చేస్తుంది, కొట్టేస్తుంది, పోతుంది. తినిపోయినాక తర్వాత మనం బాధపడడం, విచారం వ్యక్తం చేయాల్సి వస్తుంది.